జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 విభాగము 68 సీతామాత ఆత్మహత్యా యత్నము మరలా ధర్మం ఆలోచించి విరమించుకొనుట. దుష్ట రావణుడు మాత సీతను చాలా దుర్భాషలు ఆడాడు. వరించమన్నాడు. వరించకపోతే సంహరించేస్తానని ఖడ్గం తీశాడు. రాముల వారిని దూషించాడు. ఇంకా ఉన్న 2 నెలలే మిగిలింది కదా, 10 నెలలు అయిపోయింది. ఈ 2 నెలల్లో తనను వరించకపోతే ఆమెను సంహరించి నాకు ప్రాతకాల విందులో వడ్డించండి అని కూడా చెప్పాడు ఆ కాపలా ఉన్నటువంటి రాక్షస కాంతలకు. అవన్నీ తలుచుకొని సీతమ్మ వారు బాధపడుతూ తన జుట్టుతో కంఠానికి ఉరేసుకోబోయింది. మరలా తమాయించుకొని ఆగింది. నా ఈ శరీరము నాది కాదు. ధర్మశాస్త్రం ప్రకారము జన్మ ఒకటి, 2వ జన్మ వివాహం తర్వాత ఈ 2 జన్మలు స్త్రీకి ఉంటాయి. 2వ జన్మలో స్త్రీకి తన పతియే సర్వము. అంటే తన యొక్క శరీరం అంతా పతికి సంబంధించింది. ఈ శరీరం పైన పూర్తి హక్కులు నా ప్రభు రామునివి. నేను ఈ శరీరాన్ని ఎలా అంతం చేసుకోవాలి? ధర్మం కాదు కదా అని ఆలోచిస్తుంది. అత్తగారు జ్ఞాపకం వచ్చారు. ఆ మహాసాధ్యమని కౌసల్యామాత నాకు అత్తగారు. ఆ మహాసాధ్యమని ఎప్పుడు నేను చూడగలుగుతానో చూడలేనో. మహాసాధ్యమని మా 2వ అత్త సుమిత్రాదేవిని ఎప్పుడు నేను మరలా చూస్తున్నా కదా. నా ప్రభు రాముని ఎప్పుడు నేను చూడలేను. నా ప్రభు రామునికి నేను ఇక్కడ ఉన్న విషయం తెలుసునో తెలియదో. తెలిస్తే ఈపాటికే శ్రీరాముడు తప్పక వచ్చి నన్ను రక్షించును. నేను ఈ లంకలో ఉన్న విషయం నా ప్రభు రాముల వారికి తెలిసే విధము ఏది, ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తుంది. పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది మాత సీత. నా రాముల వారికి ఎలా తెలుస్తుంది? ఎప్పుడు నా ప్రభు రాముల వారిని నేను చూస్తాను? ఎప్పుడు నా ప్రభు రాముడు నన్ను చేరదీస్తాడు అని ఆలోచిస్తూ ఉన్నది మాత. అలా ప్రాణ త్యాగము చేయడానికి సిద్ధపడిన సీతమ్మ వారు మరలా తమాయించుకొని, ఈ శరీరము నా పతిది. నా పతి యొక్క అనుమతి లేకుండా నేను ఈ శరీరాన్ని పరిత్యజించలేను అంటూ ఆగిపోయి తన పతిని హా శ్రీరామ అంటూ పుత్ర సమానుడైనటువంటి లక్ష్మణస్వామి వారిని హా లక్ష్మణ నిన్ను అనవసరంగా నిందించాను, తగిన ఫలితాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటుంది మాత. అలా అనుకుని అత్తగారిని 2వ అత్తగారిని జ్ఞాపకం చేసుకొని శ్రీరాముని ధ్యానిస్తూ అలా మనస్సులో రామ అనుకుంటూ ఆత్మహత్యా యత్నాన్ని విరమించుకున్నారు మాత సీత. జై శ్రీమన్నారాయణ.